వస్తుంది. రామసార్ కానివ్వండి కానీ అదేవిధంగా నర్సం గారు కానివ్వండి, అదేవిధంగా మన శ్రీమతి కిరణ కానివ్వండి, మన మాజీ సర్పంచ్ సాయిలన్న కానివ్వండి, అదేవిధంగా మన సుబ్బారెడ్డి కూడా మన అదేవిధంగా మా బీసీ నాయకులు అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా మా వాట మాకు అంటే మేము దాదాపు 60% ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు బీసీ రిజర్వేషన్లో కట్టుబడి ఉన్నా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ ఉందంటేనే స్థానిక సమస్యలకు వెళ్తానని కట్టుబడి ఉన్నాడు. ఈరోజు యోగులకు కానీ అన్యాయం జరిగినా ఏది జరిగినా మీరు రోజు బిడ్డలైనప్పటికీ కూడా బీసీలకు న్యాయం చేస్తారని కట్టుబడి ఈరోజు మొన్న నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చిన 5వ కోర్టుకు వెళ్లి కొందరు ఇష్టపడినా కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకి ఎంత అవసరమైతే ఏ విధంగానైనా ఈరోజు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతా నా యొక్క పేటెంటే 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తాని వాటికి కూడా ఆయన కట్టుబాటుతోనే ఉన్నాడు. ఆయన అక్కడక్కడ కుట్రలు జరుగుతున్నాయి. బీసీలకు అన్యాయం జరిగితే ఊపుకునే ప్రసక్తే లేదు. గ్రామాల తరబడి ఈ రోజు వెంటబడి ఎవరైతే అడ్డుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళని ఉడికించుకుంటే ప్రయత్నం అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు గ్రామాల్లో కూడా అందరూ కూడా ముందుకొచ్చి రోడ్లపైన ఎక్కి బీసీల యొక్క నినాదాన్ని ముందుకు తీసుకుపోయే ముందు కూడా ఇది ఒక తెలంగాణ ఉద్యమం లాగానే ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అందరూ కూడా మా గోపాలన్న కూడా ముందరున్నాడు, బీసీ నాయకులు రిపోర్టర్లు కూడా ముందరున్నారు. అందరూ కూడా మీకు తెలియజేయండి ఏమన్నా అంటే మాకు వచ్చిన దగ్గర మీరు కూడా